మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్టను వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్ నేత పరువు నష్టం కలిగించే వార్తలు ప్రచారం చేయటం ఘోరమైన తప్పిదమని అన్నారు. విద్యార్థి నాయకుడిగా ఎన్ఎస్యుఐ నుంచి ఎదిగారని, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసి మంత్రిగా అయ్యేందుకు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. అంకిత భావం, పోరాటం, ప్రజాసేవతో ఆ స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వార్తలు రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తాయా అని ప్రశ్నించారు. గత 2 రోజుల నుంచి నేను కొంత సోషల్ మీడియాలో కొంత అక్కడక్కడ కొన్ని ఛానల్స్లో వార్తలు చూడడము వినడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మన ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మినిస్టర్. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది మీద కొన్ని వార్తలు, వాళ్ళతో మాట్లాడిండు, వీళ్ళతో మాట్లాడిండు, ఎవరి వాళ్ళు ఊహించుకొని మాట్లాడితే కూడా దాన్ని తప్పుగా వాళ్ళు చిత్రీకరించుకొని సోషల్ మీడియా, కొంత మీడియాలో వార్తలు వేయడం, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏది నిజం, ఏది అబద్ధం, ఇది ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు. ఒకరినొకరు మాట్లాడుకోవడము, ఒకరినొకరు హలో చెప్పుకున్నంత మాత్రాన మనము దీనికోసమే దానికోసమని అంచనా ఎవరు కూడా వేయలేము. ఇది ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో ఈ వార్తలు ఎందుకు వేయాల్సి వస్తుందో, అది ఎందుకు వేయాల్సి వస్తుందో అర్థం కాని వీడియోస్ ఇవన్నీ. దీనివల్ల ఇలాంటి వీడియోస్ చిత్రీకరించి అధికారులతో మాట్లాడినను, అనధికారులతో మాట్లాడినను, ఎవరిది వాళ్ళు ఊహించుకొని వార్తలు రాసి దాని వీడియోస్ తింపడము. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా ఒక నాయకుడిగా నల్గొండ జిల్లాలో ఎదిగి రాష్ట్ర నాయకుడిగా ఆయన ఒక ఫిగర్. రాష్ట్ర రాజకీయాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఫిగర్. ఆయనకంటే ఒక స్టైల్ ఉంది, ఆయన ఒక ఫిగర్. ఆయన కొంత కాదు, మ్యాక్సిమం తను కూడా చాలా మంది హెల్ప్ చేస్తాడు ఆ జిల్లాలో. వెంకటరెడ్డి అదొక టైప్ క్యారెక్టర్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయనకు కూడా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా వెంకటరెడ్డి కంటూ ఒక సపరేట్ ఆయనకంటూ ఒక చరిస్మా తయారు చేసుకున్నటువంటి వ్యక్తి, నాయకుడు ఆయన కూడా. కానీ ఎందుకు ఈ 3-4 రోజుల్లో 5 రోజులలో ఈ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిన దాన్ని సంబంధంగా ఏర్పాటు చేసి వీడియోస్ దాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది, ఎందుకు వాడారు, అంత అవసరం ఏమొచ్చింది, ఎవరిదో వాళ్ళు ఊహించుకొని ఇట్లా వార్తలు రాయడం ఏంటి? ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. గత 2 రోజుల నుంచి నేను కొంత సోషల్ మీడియాలో కొంత అక్కడక్కడ